హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఇన్ఫినిటీ. యాక్చువల్లీ ఇది లాస్ట్ ఇయర్ దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని చూపిస్తున్నా. ఇంకెలాగో దసరా పండుగ ఒక 4 డేస్‌లో ఉంది గాబట్టి హ్మ్. సో, ఎందుకో ఇది ఒక మెమోరీ షేర్ చేసుకోవాలనిపించి చేసుకుంటున్నా. మేము దసరా రోజు ముందు రోజు ఇలా ముగ్గుతో స్టార్ట్ చేశాను వ్లాగ్‌ని. ఇక్కడ నేను, నా చెల్లెలు ఇద్దరు వేసాం. కాకపోతే అప్పుడు పాప చిన్నగా ఉంది కాబట్టి తను సడెన్‌గా మిడిల్‌లో వెళ్ళిపోవాల్సొచ్చింది. అండ్ ముగ్గు అంతా కంప్లీట్ చేసుకున్నాక నైట్ మొత్తం వర్క్ ఉంటుందన్నమాట మాకు. లైక్ దేవుడిని రెడీ చేయడం అండ్ మాలలు చేయడం. అంటే పూలు, ఫ్లవర్స్ అన్నీను ఇంకా మాలల్లాగా ప్రిపేర్ చేయడం అన్నమాట. లేకపోతే వంటకేదైనా ఉంటే అది ప్రిపేర్ చేసుకోవడం. ఇలా నైట్ అస్సలు నిద్రపోము. నిద్రపోతే 1 ఆర్ 2 అవర్స్ అంతే గాని మళ్ళీ అమ్మ లేపేస్తదన్నమాట. ఇంకా ఈ వర్క్ కంప్లీట్ చేసేసి అలాగే ఇంకా అమ్మవారిని కూడా రెడీ చేసేయాలి. ఈ లోపల నా సిస్టర్ కూడా ఏదో ఒక వర్క్ కంప్లీట్ చేసేసుకుంటారు. మేము ఫుడ్ అంతా కంప్లీట్ చేసుకొని అండ్ క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా వర్క్ స్టార్ట్ చేసుకుంటామన్నమాట. సో, నైట్ మొత్తం ఇలాగే వర్క్స్ సరిపోతాయి. అండ్ అమ్మ అయితే అప్పుడప్పుడు మేమైనా కొద్ది సేపు పడుకుంటాం. బట్ అమ్మ అయితే అస్సలు పడుకోరు కూడా. అన్ని వర్క్స్ ఉంటాయి మాకు. మేము చిన్నప్పుడైతే ఇలా రిలేటివ్స్ అంతా వచ్చేవాళ్ళు. సో, ఏదో ఒక పనిలో హెల్ప్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే అందరికి వాళ్ళ వాళ్ళ వర్క్స్ ఇంపార్టెంట్ కదా! సో, నెక్స్ట్ డేనే వస్తారన్నమాట. పండగ రోజొస్తారు. అండ్ ఇప్పుడు నేను, అమ్మ అండ్ నా సిస్టర్ ముగ్గురే అన్నీ మేనేజ్ చేసుకోవాలి. ఈ అమ్మవారిని రెడీ చేయడం అయితే నేను 15 ఇయర్స్‌గా నేనే చేస్తున్నాను. అండ్ ఇదొక బ్లెస్సింగ్ లాగా నేను ఫీల్ అవుతా. బికాజ్ అమ్మవారిని రెడీ చేయడం అంత ఈజీ కాదు కదా! ఆ బ్లెస్సింగ్స్ అమ్మ నాకు ఇచ్చారు. సో, దీనికి ముందైతే ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు. తను చేస్తుంటే నేను హెల్ప్ చేసేదాన్ని. అది చూసి నేర్చుకున్నాను. అండ్ నేను దాన్ని ఇప్పుడు అలాగే క్యారీ ఆన్ చేస్తున్నానన్నమాట. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క వేలో శారీ డ్రేప్ చేస్తాను అమ్మవారికి. బట్ ఈ ఇయర్ ఎలా చేస్తున్నానంటే ఫస్టే ప్రీ ప్లీటింగ్ చేసుకొని ఇలా సెట్ చేసుకుంటాను. సో, ఇప్పుడైతే ఇలా 2 సైడ్స్ ప్లీటింగ్స్ పెట్టుకొని దీన్ని జస్ట్ థ్రెడ్‌తో టై చేసుకొని తర్వాత నార్మల్ పళ్ళు ప్లీటింగ్స్ వేసేసుకుంటానన్నమాట. అండ్ ఇన్ డీటెయిల్‌గా అయితే ఇక్కడ చూపించడం లేదు. అండ్ ఈసారి దసరా పండగప్పుడు ఇన్ డీటెయిల్‌గా చూపించాలనుకుంటున్నాను. ఇఫ్ పాసిబుల్ అయితే ఫ్రంట్ ప్లీట్స్ పెట్టేసుకొని ఇలా వేసేసుకొని క్యాప్చర్ చేస్తాను. నార్మల్‌గా నాకైతే ఇలా రెడీ పెట్టుకొని వేసుకున్నానన్నమాట. హ్యాపీనెస్ అనిపిస్తది. అమ్మవారిని రెడీ చేస్తుంటే ఏదో ఒక మంచి వైబ్ కూడా అనిపిస్తది. అండ్ మొత్తం రెడీ చేసేసాక అమ్మవారిది ఒక బ్లెస్సింగ్ కూడా మంచిగా కన్వే ఫీల్ అవుతాను. ఇదైతే మా అమ్మ వాళ్ళ అప్పప్ప వాళ్ళు చేస్తూ ఉండ్రి. సో, వాళ్ళనింకా అప్ప వాళ్ళకి వచ్చింది. ఈ లోపల మా బుజ్జి తల్లి అప్పుడు పాపకి 3 ఆర్ 4 మంత్స్ అనుకుంటా అంతే. మా బుడ్డది లేచేసింది. సో, కొంచెం సేపు దాంతో టైమ్ స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేశాను. అండ్ నెక్స్ట్ డే ఇక్కడ అమ్మ, అప్ప పూజ చేస్తున్నారు. సో, నేనైతే మొత్తం కిచెన్‌లోనే ఉన్నానన్నమాట. అండ్ రిషి నా కోసం ఇలా వీడియో షూట్ చేసిచ్చాడు. అప్ప కార్పెంటర్ పని చేస్తారు గాబట్టి, సో, అప్ప యూజ్ చేసే థింగ్స్ అన్నీ పెట్టి ఇలా పూజ చేసుకోవడం మా ఇంట్లో వస్తున్న ఆనవాయితీ. అమ్మ వాళ్ళ అప్ప ఇలా చేసేవాళ్ళు. అంటే మా అప్పప్ప ఇలా చేసేవాళ్ళు. ఇప్పుడు మా అప్ప దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. మార్నింగ్ ఇంకా వర్క్ హడావిడి, రిలేటివ్స్ వస్తూ, పోతూ, వడ్డించడం ఈ హడావిడిలో పడిపోయి మా బుజ్జి తల్లితో ఆట ఆడుకోలేదు. సో, ఇప్పుడు కొంచెం టైం దొరికింది కదా అని నేను, నా సిస్టర్, పాప అండ్ రిషి ఇలా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నాం. అండ్ పాపతో కొంచెం ఇలా టైం స్పెండ్ చేస్తున్నాం. ఈ లోపల మా అమ్మ వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. అమ్మ వాళ్ళ తమ్ముడన్నమాట. సో, అక్కడ కూడా మా అమ్మ కూడా సేమ్ కార్పెంటర్ పని చేస్తారు. బట్ మా అమ్మ షాప్‌లో పూజ చేస్తారు. సో, ఇక్కడ కూడా మా అమ్మ వాళ్ళు అంతా రెడీ చేసుకున్నారు. మేము ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాం. దసరా ఇంట్లో కంప్లీట్ చేసుకొని, నెక్స్ట్ ఈవినింగ్ మా అమ్మ వాళ్ళ షాప్ దగ్గర వచ్చి పూజ కంప్లీట్ చేసుకొని, నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ డే అంటే ఇది నవమి రోజు చేస్తారు. దశమి రోజు మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మవారిని కూర్చోపెట్టి పూజ చేస్తారు. అక్కడికి వెళ్తామన్నమాట. ఎవ్రీ ఇయర్ 2 డేస్ అయితే ఫుల్లు హెక్టిక్ ఉంటది. అండ్ హ్యాపీగా కూడా ఉంటది. అని చెప్పాను కదా! నెక్స్ట్ డే ఇది. నవమి అయిన దశమి రోజు.
సో, అమ్మ, నేను, రిషి కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. బికాజ్ అక్కడ కూడా ఈరోజు అమ్మవారిని కూర్చోపెట్టి పూజ చేస్తారు. అండ్ అప్పప్ప యూజ్ చేస్తుండ్రి కదా! చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయన్నమాట. అప్పప్ప కూడా కార్పెంటర్ కాబట్టి వాళ్ళు యూజ్ చేస్తున్న థింగ్స్ పెట్టి పూజ చేస్తారు. ఎలాగో వచ్చాము కదా అని అప్పప్ప వాళ్ళ సమాధి దగ్గర వచ్చి పూజ చేసుకొని వెళ్దామని ఇక్కడికొచ్చి పూజ చేసుకొని వచ్చాం. అండ్ ఇలా అమ్మవారిని అక్క అంతా రెడీ చేసి పెట్టారు. సో, మామ అంటే అత్త అని పిలవాలనుకుంటారు. కాదు. మా అక్కని అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతుర్ని మా అమ్మకి ఇచ్చి పెళ్లి చేశాం గాబట్టి మాకు అత్త అవుతుంది, అక్క అవుతుంది. సో, మేము యూజువల్లీ అక్క అనే పిలుస్తాం. సో, ఇలా అమ్మవారిని అక్క కూడా రెడీ చేసి అంతా పూజ చేస్తున్నారు. ఈరోజైతే ఇక్కడ ఫుడ్ కూడా మంచిగా భోంచేసాం. అండ్ చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. ఎవ్రీ ఇయర్ ఇంత హ్యాపీనెస్ ఉంటుంది మా ఇంట్లో దసరా అంటే. సో, దాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ ఇయర్ దసరాకైతే మా రిలేటివ్స్ గురించి చిన్న ఇంట్రొడక్షన్ కూడా ఇస్తాను. ఇఫ్ వాళ్ళు ఒప్పుకుంటేనే. అండ్ క్లిప్స్ అయితే చాలా మిస్ అయ్యాను. సో, ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నా. అమ్మవారిని అండ్ పూజ క్లిప్స్ గావచ్చు. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. సో, నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ థాంక్ యూ సో మచ్. ఇప్పుడే చెక్ చేసుకున్నానన్నమాట. మన ఫ్యామిలీ ఇప్పుడు 100 అయ్యింది. సో, ఐ యామ్ వెరీ హ్యాపీ.